దైవమర్మములు మే 7. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనక పోయిరి. కీర్తనల 106:13. మనము దేవుని వాక్యమునకును ఏ మనుషుడును మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టమెంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకొనగలము. నిజమునకు మనము పోగొట్టుకొనిన దానికంటే ఎంత ఎక్కువగానే సమకూర్చుందుము. దావీదు జ్ఞానము కలిగిన మంచి రాజై దేవుని హృదయానుసారుడని పిలువబడినప్పటికీ 4 సందర్భములలో సాతాను వలన మోసగింపబడి 4 గొప్ప నష్టములను ఎదుర్కొనెను. అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకొనగలిగెను. ఈ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగ సంపాదించుకున్నో మనం ఇప్పుడు చూచెదము. 1 సమూయేలు 29:1-4 చూడగలము. సౌలునకు విరోధముగా ఫిలిష్తీయులు సైన్యముతో దావీదును కలుసుకొనగోరెను. సౌలునకు బదులుగా రాజుగా నుండుటకై దావీదును దేవుడు ఏర్పరచుకున్నందున సౌలు దావీదునకు విరోధి అనేక సందర్భంలో దావీదును చంపుటకు ప్రయత్నించాను. ఫిలిష్తీయులు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదకి యుద్ధమునకు వెళ్ళిరి. దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఐగుప్తీయుల సర్దారులు దావీదును అవమానించి బలవంతముగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడయ్యను. సౌలు దేవుని వాక్యమునకు అవిధేయుడైనప్పటికీ సమూయేలు ద్వారా దేవుడు అతన్ని అభిషేకించినని, దేవుని వలన అభిషేకం నొందిన వాడని దావీదు ఎరుగును. అందువలననే దావీదు సౌలును తాకుటకు దేవుడు అనుమతించలేదు. అనేక సందర్భంలో దేవుడు తనకు తోడైండి చేసిన సహాయము దావీదు ఎరిగి ఉండినప్పటికీ ఈ సందర్భంలో సహనము కోల్పోయిన వాడై దేవుని అడగకుండానే ఫిలిష్తీయులతో చేరును. ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించెను. కాబట్టి మనము కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవుని యొద్ద విచారణ చేయకుండా దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు మనము కూడా అనేక నష్టములను చవి చూసేదము. కాబట్టి ఎప్పుడైతే వాటిని దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపోయినప్పుడు కోల్పోయిన దాన్ని అంతటి కూడా తిరిగి సంపాదించుకొనగలము. అటువంటి జీవితము కూడా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.